శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. స్మృతిస్మృతిపురాణానాం Recording in progress. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదన వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. బ్రహ్మసూత్ర భాష్యంలో జీవాత్మను గురించి చెప్పుకుంటున్నాము. జీవాత్మ, ఇందులో జీవుడిని గురించి చెప్తున్న దానిలో జీవుడు అనేటువంటి ఆయన ఏమిటి విశేషం? జీవాత్మ పరమాత్మ అని రెండు పదాలు ఉన్నాయి. జీవాత్మ పరమాత్మ ఒకటేనండి, అభేదము. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అద్వితీయం. పరమాత్మ ఒక్కడేను, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటిది లేదు అని మనకు ఉపనిషత్తు చెబుతూనే ఉంది. అయితే ఆ జీవాత్మను గురించి మనకు ఉపనిషత్తులు ఏమంటున్నాయి అనేటువంటి దాన్ని, ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ జీవాత్మ? పరమాత్మ అనేటువంటిది ఉన్నారు. అజో నిత్య అనగా ఆయన నిత్యుడు, అజహ శాశ్వత అనేటువంటి ఆయనని భగవద్గీత చెప్తుంది. మరి జీవాత్మ ఏమిటండి అని ప్రశ్న వేసుకుంటే దానికి బృహదారణ్యకం ఏం చెబుతున్నది అంటే, ఉదాహరణకి యథా అగ్నేః క్షుద్రా విస్ఫులింగా వ్యుచ్చరంతి. పెద్ద అగ్ని గుండంలో నుంచి అల్పమైనటువంటి చిన్న చిన్న విస్ఫులింగా అగ్నికణములు పైకి లేస్తూ ఉంటుంటాయి. అలానే ఏవమేవ అస్మాత్ ఆత్మనః, ఆ విధంగానే ఆత్మనః పరమాత్మ నుండి సర్వే ప్రాణాః సమస్త ప్రాణులు వ్యుచ్చరంతి బయటికి వస్తున్నాయి అని చెప్తున్నారు. అనగా ఇక్కడ పోలిక ఏం చెప్పారు? అగ్నితోటి పోల్చి చెప్పారు. అగ్నిలో నుంచి అగ్ని కణాలు పైకి వస్తున్నాయి. ఆ అగ్ని కణము యొక్క ధర్మము, ఆ అగ్నిగుండంలో ఉన్న అగ్ని ధర్మం ఒకటే, రెంటికి ఒకటే ధర్మం ఒకటే. అట్లనే ఇక్కడ ఏం చెబుతున్నా, ఆత్మ అనేటువంటి ఒక పెద్ద గుండంలో నుంచి, ఒక పెద్ద పరమాత్మలో నుంచి అనేకమైనటువంటి ప్రాణులు వస్తున్నాయి అని చెబుతున్నారు. ఆ ప్రాణులే జీవాత్మలు అని చెబుతున్నారు. వాటికి ఏమీ భేదం లేదు. అనేకమైనటువంటి ప్రాణులు జీవులు పుడుతూ ఉన్నాయి. ఆ జీవుల్లో అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి. మనకి 84 లక్షల రకములైన జీవులు అన్నారు కదా, అట్లా సమస్త ప్రాణులు. ఆ జీవులు అనేటువంటి వాళ్ళు వస్తున్నారు, ప్రాణులు అని బృహదారణ్యకం చెబుతున్నది. సరే, దానిలో నుంచి అగ్ని కణాలు వస్తున్నాయి. అగ్ని కణాలు అనేటువంటివి అనేకమైనటువంటి ప్రాణులు అని బృహదారణ్యకం చెబుతున్నది. ఇకపోతే ఆ తర్వాత ఇంకొక దీనిలో చాందోగ్యం ఆయన ఏం చెబుతున్నారంటే, చాందోగ్యోపనిషత్తు జీవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన అణుమాత్రము, అణువు. ఆ అణువు నా జీవో మ్రియతే. ఆ అణు ప్రమాణం అనేటువంటి జీవుడికి మరణం లేదు. మరణం లేని వాళ్ళు ఎవరు? ఆత్మనః. ఆత్మకి మరణం లేదు.
అలానే జీవుడికి మరణం లేదు అని. అయితే ఈ జీవుడు ఎట్లా వచ్చాడు అనేటువంటి దానికి దీనిలో చెబుతున్నాడు అనమాట. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. జీవుడు అనేటువంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది ప్రశ్న వేసుకున్నాడు. అనంటే సత్తం. ఇప్పుడు ఒక అద్దం ఉంది, అద్దం ఎదురుగా మనం నిలబడ్డాము, నిలబడితే మన యొక్క ప్రతిబింబం దానిలో అద్దంలో కనపడుతూ ఉన్నది. అద్దంలో కనపడుతూ ఉన్నది అంటే మన రూపం దానిలో కనపడుతూ ఉన్నది. అలానే నీళ్లు ఉన్నాయి, నిర్మలంగా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో సూర్యబింబం కనపడుతున్నది, అలానే చంద్రబింబం కనపడుతున్నది. అలానే ఈ జీవుడు కూడా సత్ అనేటువంటి అద్దంలో పడుతున్నాడు ఈ జీవుడు అనేటువంటి వాడు. అనగా ఆత్మ అనేటువంటి ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువులో నుంచే ఈ జీవుడు అనేటువంటి వాడు ప్రతిబింబం అయిపోతున్నాడు. ప్రతిబింబానికి ఎలా ఉంటుంది, ఎలా అయితే వస్తుత రూపం ఉంటుందో అలానే ఉంటుంది, ఏ మార్పు లేదు, రెండూ ఒకటిగానే ఉంటాయి, ఏ మాత్రం మార్పులు ఉండవు. అందుకని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని అన్నారు. అది కాబట్టి ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే ద్వైతవాదులు చెప్పేటువంటి వాళ్ళు ఏమంటే, ఇప్పుడు ఈ విధంగా జీవాత్మ అన్నారు కదా, మరి బింబము అద్దం పెట్టే ఆ ఆత్మలో నుంచి మరి ఆత్మరూపం కనపడుతున్నది కదా, మరి అక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ ఒకటి ఉన్నది కదా, కాబట్టి జీవుడు అనేవాడు ఒకడు, పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, కాబట్టి జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటామండి మేము అని ద్వైతులు అంటారు. అది ఇక్కడ విశేషం. ద్వైతులకి దీనికి అది తేడా. కాబట్టి ద్వైత మతం అట్లా వచ్చింది అనమాట. ద్వైత మతం అలా విడిగా అలా చెప్పుకుంటేనే కానీ వాళ్ళకి అర్థం కాదు, అట్లా అనమాట. అట్లా ఈ విధంగా ఆత్మను గురించి చెబుతూ ఉన్నారనమాట. ఆత్మను గురించి దీనిలో మనకు చెప్పుకున్నటువంటి వాటిల్లో చెప్పుకునే దీనిలో విశేషంగా జీవుడు అని అనటానికి జీవహ అనే మాటను పదాన్ని మనకు ఉపనిషత్తులు ఉపయోగించాయి. జీవాత్మ నా జీవో మ్రియతే అని ఛాందోగ్యం, జీవహ అంటే జీవాత్మ అని. అలానే ఛాందోగ్యోపనిషత్తులో కూడా అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఇలా ఈ జీవేన జీవునిలో ఆత్మ ప్రవేశించి అనేకమైనటువంటి రూపాలు పొందుతూ ఉన్నది అని చెబుతున్నాడు. అట్లా ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ప్రవేశించేసి ఆ జీవాత్మగా ఉండే లోపల ఈ విధంగా ఆ ప్రాణులు సంచరిస్తూ ఉన్నాయి. అంటే ప్రాణిలో ఉన్నటువంటిది ఎవరు ఏమిటి అంటే జీవాత్మ అంటాం. అది మరి జీవ ఆత్మ అన్నాం. జీవ ఆత్మ అన్నా కదా, ఆత్మ అంటే పరమాత్మ ఉన్నాడండి. ఆ ఆత్మని తెలుసుకోలేకుండా ఉన్నంతకాలం నీవు జీవాత్మవు. ఆత్మ ఎక్కడో లేదు, జీవాత్మలోనే ఆత్మ ఉన్నది. ఆ జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుండేదాకా నీవు జీవాత్మవే. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అనంటే అజ్ఞానం అనేటువంటి చీకటి నిన్ను ఆవరించి ఉంది కాబట్టి, జీవుణ్ణి ఆవరించి ఉంది కాబట్టి తెలుసుకోలేకపోతున్నావు. అలా అది అనమాట దీనిలో విశేషం చెప్పింది. కాబట్టి ఇందులో చెప్పేటంటే అద్వైతంలో ఏమిటనంటే జీవాత్మ పరమాత్మ ఒకటేనండి. జీవాత్మలో ఉండేటువంటి అజ్ఞానము మాయ తొలగిపోయినప్పుడు ఆ జీవాత్మ తన స్వస్వరూపము అనగా తాను తన యొక్క అభిజ్ఞను తెలుసుకుంటాడు, తన యొక్క స్వస్వరూపం తెలుసుకుంటాడు. అవే మనకు మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒకటి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు. ఈ మహావాక్యాలు చెబుతున్నాయి ఏంటంటే ఆత్మని గురించి చెబుతున్నాయి, ఆత్మతత్వం గురించి చెబుతున్నాయి. ఆ ఆత్మ సర్వత్రా నిండి ఉన్నది, అన్నిట్లో ఉన్నది. అయితే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితం విహాయ గుహాయ అని చెప్పింది కదా. మరి అట్లయితే ఆ పరమాత్మ అణువంతా అన్నారు.
మొత్తం బ్రహ్మాండం అంతా ఉన్నాడు మహీయాన్ అన్నాడు. మరి ఇక్కడ జీవాత్మ ఎలా ఉన్నాడు? మా బ్రహ్మాండం అంతా ఉన్నాడా మరి జీవాత్మ అని ప్రశ్న వేస్తాడు. అంటే అప్పుడేంటి సమాధానం? ఆ పరమాత్మయే ఒక ప్రాణిలో ప్రవేశించినప్పుడు అది అణుమాత్రంగా ఉంటుంది. అది తర్వాత వస్తుంది మనకి. దీనిలో మనలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఎంతలో ఎంత ఉన్నాడు? పెద్ద కొండంత ఉన్నాడా ఇది అనేటువంటి దాన్ని ప్రశ్న వేసుకుంటే కాదండి. ఎంత ఉన్నాడు? అణుమాత్రం అంత ఉన్నాడు. అణుమాత్రంగా ఉండి ఆ జీవాత్మగా మనకు తెలుస్తున్నాడు. జీవాత్మ మనలో జీవాత్మ అణుమాత్రంగా ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ ఆత్మ జీవాత్మగా అణుమాత్రంగా ఉన్నాడు. మహీయాన్ గొప్పమైనటువంటి దానికి చెప్పాలి అని అంటే ఈ బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉన్నాడు. ఉదాహరణకి ఇదిగో హిమాలయ పర్వతాలు ఉన్నాయి అనుకోండి, ఎంత పెద్దవి. ఆ మొత్తం ఆ పరమాత్మ స్వరూపమే. ఆయన దీనిలో చెప్పాడు భగవద్గీతలో, స్థావరాణ హిమాలయ అని చెప్పాడు. స్థావరాణ హిమాలయ అంటే కొండలలో పర్వతాలలో పెద్ద పర్వతం అనేది హిమాలయ పర్వతం. హిమాలయ పర్వతాన్ని నేనేను అని చెప్పాడు. అలానే జంతువులు రకరకములైనటువంటి అన్నింటిలో చెప్పాడు. చిన్నవి పెద్దవి అనేకమైన చెప్పుకుంటూ చరాచర జగత్తంతా 10వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి దాని ప్రకారంగా పరమాత్మ వివిధ భిన్నమైనటువంటి ఆకారాల్లో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి విధానం కూడా జీవాత్మగా ఎక్కడ ఉన్నాడు, పరమాత్మగా ఎక్కడున్నాడు అనేటువంటిది. పెద్ద పెద్ద వాటిలో పరమాత్మగా, అలానే మనలాంటి వాళ్ళలో జీవాత్మగా అన్నాడు. కానీ ఒకటే, ఈ మనిషి తన యొక్క మాయను తొలగిపోయినప్పుడే అప్పుడు జీవాత్మ తన అభిజ్ఞ స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు అని చెబుతున్నాడు. మాయ అనేటువంటి తొలగిపోయిన, మాయ అంటే అజ్ఞానము అనేటువంటిది అన్నాడు. ఈ అజ్ఞానం తొలగిపోతే వెనక్కి తిరిగి చూసుకుంటాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఏమిటి? ఆత్మ తనలో కనపడుతుంటుంది. ఆ ఆత్మయే సర్వత్రా నిండి ఉన్నాడు, అది తెలుసుకోమని చెబుతుంటాడు. ఇవే మనకు అనేకమైనటువంటి గ్రంథాలు భాగవతంలో కానీ అన్నింటిలో కూడా, భాగవతంలో కూడా హిరణ్యకశిపుడితోటి ఎందుకయ్యా అక్కడక్కడ వెతుకుతావు, నీలోనే ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చెక్కి సర్వోపగతుండు, ఇందొంది వెదకి చూచిన అందందేయగలడు అని కూడా చెప్పాడు. ఇది మనకు భాగవతంలో ఎక్కడైనా ఉన్నాడండి అని చెప్పాడు. వెతుక్కో, నువ్వు ఎక్కడో వెతుక్కుంటావు దేనికి? అదిగో నీలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు, పట్టుకోవయా అని ప్రహ్లాదుడు చెప్పాడు. అయితే ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని హిరణ్యకశిపుడు అజ్ఞానంతో తెలుసుకోకుండా మూర్ఖత్వంతో ఉన్నాడు కనుక తెలుసుకోలేకపోయినాడు. కాబట్టి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు పరమాత్మ స్వస్వరూపం అనగా తెలుసుకున్నవాడు ఎవరు? ప్రహ్లాదుడు. తెలుసుకోలేనివాడు హిరణ్యకశిపుడు. ఈ రెండిటికి భేదం అది. అందువల్ల అజ్ఞానంతో ఉన్నటువంటి వాడేమో హిరణ్యకశిపుడు రాక్షసుడు. రాక్షసుడు అంటేనే అదే అర్థం. అలానే జ్ఞాని అనేటువంటి వాడు పరమాత్మను తెలుసుకుంటాడు. అది ఈ విధంగా చెబుతున్నాడు అని చెబుతూ కొన్ని పోలికలు జీవాత్మకి చెబుతున్నాడు. జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమిటనంటే మహదాకాశం, ఘటాకాశం అనేటువంటివి 2 వస్తువులు ఉన్నాయి. ఘటాకాశం, ఘటం అంటే కుండ, మట్టితోటి చేసినటువంటిది. ఆ మట్టితోటి చేసినటువంటి దానిలో కూడా శూన్యం ఉంది. ఆ కుండ వదిలిపోయింది, దానిలో శూన్యం ఏమైంది? మహదాకాశంలో కలిసిపోయింది. అనే మహత్ అంటే దాని అర్థం అనంతమైనటువంటి ఆకాశంలో కలిసిపోయింది అని. అట్లనే పరమాత్మ అనేటువంటిది మహదాకాశం. ఆ మహదాకాశంలో జీవుడు ఈ కుండలో ఉన్నంతసేపు, అనగా ఈ శరీరంలో ఉన్నంతసేపు ఈ జీవుడు ఆ కుండ వరకే ఉంటాడు. ఉండి కుండ బయలుపోయింది. కుండ బయలుపోగానే అనగా శరీరం అయిపోయింది, శరీరం పడిపోయింది. శరీరం పడిపోగానే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవుడు పరమాత్మలో లీనమైపోయినాడు అని మనకు ఇందులో మహదాకాశం, ఘటాకాశం అనేటువంటి ఒక ఉదాహరణలు కూడా
చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇట్లా ఈ విధంగా ఇంతవరకు మనం ఆత్మాధికరణం గురించి చెప్పుకున్నాం, జీవాత్మను గురించి చెప్పుకున్నాం. కాబట్టి చివరికి ఏం చెబుతున్నారయ్యా అంటే జీవుడు అనేటువంటి ఆయన పరమాత్మయేను. అయితే ఆ జీవుడు ప్రాణిలో ఉన్నప్పుడు జీవాత్మ, ఆ ఆత్మ ప్రాణిలో ఉన్నాడు, అప్పుడు జీవాత్మ అన్నాడు. ఆ జీవాత్మ తన యొక్క మాయతోటి కప్పి ఉన్నాడు. ఆ మాయను తొలగంగానే తన స్వస్వరూపం తెలుసుకొని ఆ జీవుడు మాయని తొలగించుకొని ఆత్మలో లీనమైపోతాడు. ఆత్మలో లీనమైపోయినాడు అని అంటే మోక్షాన్ని పొందాడు అని అర్థం. ఇది దీనిలో మోక్షం పొందేదాకా ఈ జీవుడు అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటుంటాడు, అనేకమైన జన్మలు ఎత్తుతూనే ఉంటుంటాడు. అది ఉత్తమ జన్మలు అధమ జన్మలు చెప్పలేము. అవి ఎన్ని జన్మలు, లక్షలు అయి ఉండొచ్చు, కోట్లు అయి ఉండొచ్చు, చెప్పలేము. కాబట్టి ఆ జన్మలన్నీ కూడా తగ్గిపోవాలి అంటే, క్రమక్రమంగా తగ్గిపోవాలి అంటే ఆ అజ్ఞానం అనేది క్రమంగా తగ్గాలి. అజ్ఞానం అనేది ఎప్పుడు తగ్గుతుంది? జ్ఞానం అనేది ప్రవేశిస్తుంటే అజ్ఞానం అనేది వెనక్కి పోతుంటుంది. తెల్లవారుతూ ఉన్నది అనుకోండి, కొంచెం తెల్లవారింది, కొంచెం కనపడుతుంటాయి, ఇంకొంచెం వచ్చేసి సూర్యుడు బాగా వచ్చేసేటప్పటికి శుభ్రంగా పూర్తిగా చీకటి పోతుంది. చీకటి పోయి అంతా వెలుగు కనబడుతుంది. అట్లనే క్రమక్రమంగా జ్ఞానం అనేటువంటిది ప్రవేశించే కొద్దీ వీడిలో అజ్ఞానం అనేది తొలగిపోతుంటుంది. అలా అజ్ఞానం తొలగిపోగానే జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని స్వస్వరూపం తెలుసుకొని పరమాత్మలో లీనమైపోతాడు. అదే మోక్షము. అంతటి వరకు వీడు అనేకమైనటువంటి జన్మలు పొందుతూ ఉంటుంటాడు, అనేకమైన జన్మలు పొందుతూ ఉంటుంటాడు అన్నమాట. అట్లా ఈ జీవాత్మ అనేకమైన జన్మలు, ఈ జన్మలు పొందేటప్పుడు అనేకమైనటువంటి కర్మలు, ఈ జీవాత్మ ఉన్నంతకాలం వీడు శరీరాల్లో చేరతాడు. ఈ శరీరాల్లో చేరినప్పుడు అనేక వివిధ కర్మలు చేస్తూ ఉంటుంటాడు. అంటే ఆ కర్మలు ఎటువంటి దుష్కర్మలు సుకర్మలు రెండు రకాలు ఉంటాయి. దుష్కర్మలు చేస్తేనేమో మైనస్లోకి వెళ్ళిపోతాడు, అనగా మరలా ఏమిటనమాట, మంచి జన్మ రాదు. సుకర్మలు చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. అందుకనే మనకు ఒక్కోసారి చూస్తుంటే మనకు అనిపిస్తుంటుంది అనమాట, ఒక్కొక్కరి యొక్క అదృష్టంగా చూస్తుంటే అందరూ మనుషులే కదా, వాళ్ళకు ఒక్కసారే ఆ సంపదలన్నీ వచ్చి పడుతుంటాయి, సులభంగా తేలిగ్గా వచ్చి పడుతుంటాయి వాళ్ళకి. చూస్తుంటే ఏమిటనని ఒక్కొక్కటి సంగతి చూస్తుంటే వాడు ఎలా ఉంటాడనంటే ఎంత కష్టపడ్డా కానీ అంతంత మాత్రమే. వాడు మనిషే, వీడు మనిషే, అందరూ మనుషులే. చూసుకోండి దానిలో ఉండేటువంటి గొప్ప విశేషాలు. అలానే ఆ మనుషులు చేసేటువంటి ఆ క్రియల్ని బట్టి, కర్మల్ని బట్టి వాళ్ళు తర్వాత వరుసగా వాళ్ళు ఆ రూపాలని పొందుతూ ఉంటుంటారు. అందుకనే దీనిలో కూడా విశేషం బ్యాలెన్స్ సంపాదించుకోండి అని అంటుంటారు. బ్యాలెన్స్ అంటే అర్థము, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, బాగా ఫుల్గా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, హాయిగా నిద్రపోతుంటాడు. నాకేం భయం లేదు, లక్షలు ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లక్షలు ఉపయోగించుకుంటాను, సరిపోతుంది, కష్టం అనేది ఉండదు అని అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి? వాడు పూర్వజన్మలో సంపాదించినటువంటి సుకృతము పుణ్యకర్మ బ్యాలెన్స్ బాగా ఉంది. ఆ బ్యాలెన్స్ బాగా ఉంది కాబట్టి వాడు గుడికి పోయినా, గుడికి పోకపోయినా, కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా, దండం పెట్టినా దండం పెట్టకపోయినా, ఏం చేయకపోయినా శుభ్రంగా హాయిగా తిరుగుతూనే ఉంటాడు. అందుకనే కొంతమందిని చూడండి, ఏం పట్టించుకోరు, శుభ్రంగా హాయిగా తిరుగుతుంటారు. ఏంటి, శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు, అంత బాగానే ఉంటారు. ఉండి చివరికి సడన్గా పోతారు. మరి వాళ్ళేం గుళ్ళకు పోయినవాడు కాదు, ఏం కాదు. మనం అక్కడక్కడ కొన్ని కేసులు ఇటువంటివి చూస్తుంటుంటాం. ఏమిటి దానిలో ఉన్నటువంటి విశేషం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉంది. అదేనమాట. ఆ బ్యాంక్ బ్యాలెన్సు తగ్గిపోతున్నది అనుకోండి, హెచ్చరిక చేస్తుంటుంది అనమాట. తగ్గిపోయి మన బ్యాంక్ వాడు చెబుతాడు, అయ్యా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది, పెంచండి అని. అట్లనే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంటే మన కర్మలు అప్పుడప్పుడు మనకు ఒక చెడు అనేటువంటి ఒక క్రియల్ని చూపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి చూపిస్తే, అయ్యా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతున్నదిరా, కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోరా,
అనగా సుకర్మలు చేసుకోరా నువ్వు, ఆ సుకర్మలు చేసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంటుంది, అప్పుడు హాయిగా ఉండొచ్చు. ఇది దీనిలో ఉన్న రహస్యాలు. కాబట్టి ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలము కర్మలు చేస్తూనే ఉంటుంటాడు. ఆ కర్మలు సుకృత దుష్కృత ఇది ఈ విధంగా అని ఈ విధంగా ఉంటుంటాడు. అటువంటి ఆ జీవుని గురించి ఇక్కడ 12వ అధికరణం ఉన్నది. 12వ అధికరణంలో జ్ఞాధికరణం, జ్ఞా అధికరణం. జ్ఞా అనేటువంటి దానికి అర్థం ఏమిటి? జ్ఞా అవబోధనే అని అనేటువంటిది ఆ క్రియాపదం. అయితే జ్ఞా అంటే జ్ఞానము, జ్ఞానస్వరూపుడు అని. ఆ జ్ఞా ఎవరు? జ్ఞానస్వరూపుడు. ఇక్కడ చెప్పేది ఎవడు అనేటువంటి దాన్ని చూస్తే జీవుడు జ్ఞానస్వరూపుడు అని ఈ అధికరణంలో చెబుతున్నాడు. వాడు జ్ఞానస్వరూపుడే జీవుడు, వాడు అజ్ఞానేం కాదు, జీవుడే. కానీ ఆ జీవుడు నేను అజ్ఞానిని కాదు జ్ఞాని నేను అని తెలుసుకోవాలి. వీడు ఈ జీవుడు తెలుసుకోవాలి. వీడేం తెలుసుకుంటున్నాడు? ఏం తెలుసుకోవట్లేదు. అనగా ఏమిటనమాట? ఇది తెలుసుకుంటే నాకు జ్ఞానం అనేటువంటిది వస్తుంటుందయా, జ్ఞానం అనేది వస్తున్నది కాబట్టి ఈ మోహం అనేది తొలగుతుంటుంది, మోహము మాయ అనేది తొలగిపోతుంటుంది అని తెలుసుకోవాలి. అందుకని దీనిలో జ్ఞోత ఏవ అనే ఒక సూత్రం చెబుతున్నాడు. జ్ఞోత ఏవ అత ఏవ, జీవుడు పుట్టుకలేనివాడు, ఆయన జ్ఞానస్వరూపుడు. ఆత్మకి ఎట్టయితే పుట్టుకలేదో, ఆత్మ ఏమిటి? అజహ, పుట్టుకలేదు. అట్లనే ఈ జీవుడు కూడా పుట్టుకలేదు. మరి ఈ పుట్టుక లేనప్పుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, సత్ అనేటువంటి పరమాత్మ యొక్క ప్రతిబింబము అని చెప్పారు. అది సత్ యొక్క ప్రతిబింబము అని చెప్పారు ఈ జీవుడు. అట్లనే ఆ విస్ఫులింగాలన్నీ కూడా పైకి వచ్చేస్తున్నాయి, అగ్ని కణాలన్నీ, అనేకమైన అగ్ని కణాలు వచ్చేస్తున్నాయి. అనగా అనేకమైన ప్రాణులు పుడుతూ ఉన్నాయి, రకరకాల ప్రాణులు. ఆ ప్రాణులన్నిటిలోనూ ఆ జీవత్వం అనేటువంటి ధర్మం, ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్ని ధర్మం ఏమిటి? కాల్చటం, వేడి పుట్టించడం, కాల్చటం. అలానే ఆ ధర్మంతో ఆ ప్రాణులలో ఈ అగ్నికణము అనగా అణువంత అగ్నికణము, అణువంతటి జీవుడు ఆ ప్రాణులలో ప్రవేశిస్తుంటాడు. ఆ ప్రాణుల్లో ప్రవేశించేసేసి సుకృత దుష్కృత కర్మ. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ జీవుడిని గురించి వైశేషికులు ఏమన్నారంటే, వైశేషికులు అంటే తర్కశాస్త్రవేత్తలు, వాళ్ళు ఏమన్నారనంటే జీవుడు సహజంగా అచేతనుడు కానీ అప్పుడప్పుడు చేతనత్వం కలిగి ఉంటాడని వాళ్ళు అంటారు. వాళ్ళు సాంఖ్యులేమో దీనికి విరుద్ధంగా చెబుతుంటారు. జీవుడు ఎప్పుడు నిత్య చైతన్యమేనండి అని వాళ్ళు అంటారు. అయితే ఇక్కడ వీళ్ళ నమ్మకాలను బట్టి జీవుడు నిత్య చైతన్యమా, అది ఏమిటి, వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి ఏమిటండి అని దాని ప్రశ్నకి సమాధానము ఇక్కడ సమాధానం వస్తున్నది. ఆత్మకు పుట్టుక లేదు, అజహ, అందువలన నిత్య చైతన్యము, స్వయం ప్రకాశము. ఆత్మ ఎటువంటిది? విజ్ఞానం అయం ఆనందమయం అని ఉదాహరణ కోసం. విజ్ఞానం అయం ఆనందమయం, ఈ ఆత్మ విజ్ఞానము మరియు ఆనందమయమైనటువంటిది అని ఉదాహరణ కోసం. ఇంకా తైత్తిరీయం చాలా గొప్ప విశేషం చెప్పింది. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తిరీయం సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతము, 3 లక్షణాలు ఆత్మకు చెప్పాడు. సత్యమైనది, అలానే జ్ఞానము అనంతం. ఇక్కడ ఒక విశేషము, ఒకే వస్తువు దగ్గర 3 లక్షణాలు ఉన్నాయి. బ్రహ్మ అనేటువంటి ఒక వస్తువు అంటే, ఒక ఉదాహరణకి ఒక పుష్పాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ పుష్పానికి ఒక రంగు ఉన్నది, ఒక వాసన ఉన్నది, మరి దాని యొక్క లక్షణాలు చూసుకుంటే ఒకే చోట ఆ పుష్పానికి ఆశ్రయించి ఉన్నాయి, వస్తువు ఒకటే అక్కడ. అట్లనే ఈ బ్రహ్మమునకు ఈ 3 లక్షణాలు ఉన్నాయి.
సత్యమే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము, అనంతమైనటువంటిది బ్రహ్మము. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్తీర్యం చెప్తున్నది. ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఆ బ్రహ్మం అంటే పరమాత్మ అని అర్థం అన్నమాట. ఇంకా బృహదారణ్య చెబుతున్నది అనంతర అభాక్ష కృష్ణ ప్రజ్ఞానఘన ఏవ. ఈ జీవాత్మకు పరమాత్మకు నా అంతర భేదం లేదు. జీవాత్మ పరమాత్మకు భేదం లేదు, అభేదము. అగ్నికి ఉష్ణత్వం ఉన్నట్లే పరమాత్మ వలె జీవాత్మ కూడా నిత్య చైతన్యం కలవాడు. అగ్నికి ఉష్ణత్వం ఉన్నట్లే పరమాత్మకు వలె జీవాత్మ. పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో జీవాత్మ కూడా అంతేనండి అంటున్నాడు. అగ్ని ఉన్నది, ఎక్కడున్నా సరే అగ్ని, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడ చూసినా సరే దానికి ఉష్ణత్వం అనగా ఏం మార్పు ఉండదు. దానికి ఏం మార్పు ఉండదు. ఉష్ణత్వం ఉంటేనే అది అగ్ని అవుతుంది, లేకపోతే అగ్ని ఎందుకు అవుతుంది? అగ్ని కాదు అది. వాటి యొక్క గుణాలు ఉంటాయి, ఒక్కొక్క దాని గుణం. ఆ గుణం కనుక ఉంటే అప్పుడు అది ఆ వస్తువు అని అంటాం. ఇప్పుడు అగ్ని ఉన్నది, అగ్ని ఊర్ధ్వంగా ప్రజ్వలిస్తుంది. ఒక్కో విశేషం, అగ్ని ఊర్ధ్వంగా ప్రజ్వలిస్తుంటుంది. మనం అగ్గిపుల్ల ఇట్లా మోసి అంటుకుంటే పైకి అగ్ని ఎట్లా ఉంటుంది, కిందకి పోదు. జలం ఉందనుకోండి, మనం ఇలా గ్లాసులో పోస్తుంటే కింద పడుతుంటాయి కానీ పైకి పోవు. ఒక్కో దానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది చూసుకోండి. ఆ జలపాతాలు పైనుంచి ఎత్తు వచ్చి బర్ర నుంచి పడుతుంటాయి. నీళ్ళన్నీ ఈ భూమి మీద జలపాతాల కొండల నుంచి చూస్తుంటే అంటే నీటి యొక్క ధర్మం. అట్లనే ఎక్కడో కొండ మీద అగ్ని వండుతుంటే అగ్ని పైకి, అగ్ని కనపడుతున్న పైకి పోతుంటుంది. ఈ ధర్మాలు చూసుకోండి ఎలా ఉన్నాయో. మన సృష్టిలో ఉన్నటువంటి విశేషాలు చూసుకోండి. అన్నిటికీ ఒకే ధర్మం పెట్టాడా మరి ఆ పరమాత్మ? లేదు కదా. అందుకనే ఆ పరమాత్మ అన్నింటిలోనూ నిండి ఉన్నాడు. అగ్నిలోనూ ఉన్నాడు, నీళ్ళల్లోనూ ఉన్నాడు, అన్నిట్లోనూ, పంచభూతాలు అన్నింటిలోనూ ఉన్నాడు. అన్నిట్లో ఉండి వాటిని ఎలా నియంత్రిస్తూ ఎలా నడుపుతున్నాడో చూసుకోండి. అది గొప్ప విశేషం. కాబట్టి పంచభూతాలను ఎవరు అంటే ఆ పరమాత్మ లీనమై ఉన్నాడు. అందుకనే ఆ సులభంగా చెప్పడానికి పంచభూతాలని నమశివాయ అన్నారు. నమశివాయ. దానికి ముందు ఓం చేర్చామనుకోండి, ఓం అంటే పరమాత్మ. అప్పుడు వరుసగా చెప్పుకుంటూ వస్తే ఆత్మన ఆకాశ సంభూత అని వరుసగా దానికి సరిపోతుంది. అనగా ఆత్మన ఆకాశ సంభూత అనేటువంటి ఈ వేదవచనాన్ని మన వాళ్ళు ప్రాచీన కాలంలోనే పంచాక్షరిలోకి దించేశారు, ఓం నమ శివాయలో దించారు. ఇప్పుడు ఓం నమ శివాయ అంటున్నాడు అనుకోండి, ఏం చెబుతున్నాడు? వేదవాక్యం చెబుతున్నాడు అని అర్థం. అది మరి వేదంలో ఇక్కడ ఉపనిషత్తుల్లో ఓం నమ శివాయ ఉందా? అక్కడన్నా ఓం నమ శివాయ ఎక్కడా లేదు కదా. ఇదే గొప్ప విశేషం. కాబట్టి వేద సారాన్ని తీసుకొచ్చి ఎక్కడికి, ప్రజలకి ఎక్కడ అందించాడంటే మహర్షులు ఇక్కడికి అందించాడు. అది కాబట్టి పరమాత్మ పంచభూతాలు అన్నిట్లో నించి ఉన్నాడని. అలానే జీవాత్మ కూడా ఉన్నాడు. ఆ జీవాత్మ ఎలా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న దీనిలోకి వస్తుంది. జీవాత్మ మరి పరమాత్మ అణువు అన్నారండి, మరి జీవాత్మ కూడా అణువేనండి. ఆ జీవాత్మ అణువుగా, అణు రూపంలోనేమో ప్రాణుల్లో ఉన్నాడు. ఈ పరమాత్మ అణు రూపంలో ప్రాణుల్లో ఉన్నాడు. అంటే పెద్ద జంతువు ఉందనుకోండి, పెద్దది ఓ ఏనుగంత ఉంది అనుకోండి, ఏనుగంత పరమాత్మ అని కాదు అర్థం. అణువంతే ఉన్నాడు ప్రాణి, చరాలు ఇవన్నీ. అలానే చిన్న ఈగ, దోమ ఉన్నది, అణువంత ఉండి మొత్తం నడుపుతూ ఉన్నాడు. పరమాత్మ మహీయాన్, గొప్ప చెప్పలేనంత పెద్ద రూపాన్ని ఉంది. ఈ బ్రహ్మాండమంతా నిండి నడుపుతున్నాడు ఇంకొకవాడు.
ఇదే మనకు అణోరణీయాన్ వహతో మహీయాన్ అనేటువంటి చెప్పింది. అది ఈ విషయాన్ని మనకు తెలుసుకోండినని గోకర్ణంలో ఉన్నటువంటి చిన్న కుంకుడుగాయంత కుంకుడు గింజంత చిన్నది శివలింగం పెట్టాడు. బృహదీశ్వరాలయం తంజావూరులో పెద్దది పెట్టాడు అని అర్థం చేసుకోండి అని అన్నాడు. పరమాత్మ అణువు మహీయాన్ అనేటువంటి ఈ వేద మంత్రాన్ని అక్కడ నిక్షిప్తం చేశాడు. ఈ వేద మంత్రాలని ఇలా నిక్షిప్తం చేసుకుంటూ వచ్చారు. ఇది తెలుసుకోండి నేను చెబుతున్నాను. కాబట్టి మనం అప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు ఏమనుకోవాలి, పరమాత్మ అణుమాత్రంతో ఉంటాడురా, అలానే గొప్ప బ్రహ్మాండం అంతా కూడా ఉంటాడు అని తెలుసుకొని అర్థం చేసుకోవాలి. అలా తెలుసుకుంటుంటే అప్పుడు మనకు క్రమంగా అజ్ఞానం నశించి జ్ఞాన రూపంలోకి వస్తుంటాడు. ఇది అట్లా ఈ విధంగా చెబుతూ దీనిలో జీవుని గురించి చెబుతూ ఇంకా విశేషాలు చెబుతున్నాడు. దీనిలో జీవుడు విజ్ఞానమయం ఆనందమయము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇవన్నీ కూడా పరమాత్మకు, అవన్నీ కూడా జీవాత్మకే. కాబట్టి వీళ్ళిద్దరికీ అభేదము అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా దీనిలో బృహదారణ్యకోపనిషత్తులో జీవుడు జ్ఞానస్వరూపుడు అని కూడా చెప్పాడు. అసుప్త సుప్తాన్ అభిచాకసీతి అత్ర అయం పురుష స్వయం జ్యోతి భవతి నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్యతే. చాందోగ్యోపనిషత్తులో అధయో వేద ఇదం జిఘ్రాణీతి స ఆత్మా అని ఈ విషయంగా వరుసగా ఆ నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రపోతున్నాడండి బాగా, వాడు ఆ గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఏమిటనమాట, ఈ జీవాత్మ పరమాత్మ లీనమై ఉన్నాడు వీడు అని అనమాట. ఇట్లా ఈ విధంగా దీనిలో చెప్పుకుంటూ ఇక్కడ అత్ర అయం పురుష స్వయం జ్యోతి, పురుష అంటే ఈ జీవాత్మ, ఆయన స్వయంగా జ్యోతి రూపంలో ఉన్నాడు అని ఈ విధంగా మనకు ఈ ఉపనిషత్తులు చెబుతూ ఈ విధంగా చెబుతూ ఇవి నిద్రలో అభేదంలో ఉంటున్నది అని కూడా చెబుతున్నాడు. నిద్ర పోతున్నప్పుడు కూడా అక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉన్నాయి కదా. ఈ 3 అవస్థల్లో ఈ జీవాత్మ పరమాత్మలో లీనమై అభేదంలో ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే ఈ చివరికి చెప్పేది ఏంటంటే అభేదమే చెబుతారు. ఇంకా అది దీనిలో చెప్పేది ఏంటనమాట. అయితే అభేదమైనటువంటి దాన్ని తెలుసుకోరా అంటే తెలుసుకోలేకపోతున్నాడు. వాడికి అజ్ఞానం అనేటువంటి చీకటి వాడి చుట్టూ ఉన్నది కాబట్టి తెలుసుకోలేకపోతున్నాడు. అది దీనిలో విశేషంగా చెబుతున్నాడు అనమాట. అది తెలుసుకోమని చెబుతాడు అది అని చెబుతూ ఇంకా దీనిలో ఈ జీవుడు స్వయం ప్రకాశమైనటువంటి వాడు అని కూడా చెబుతున్నాడు. ఇక్కడ ఇకపోతే మనకు భగవద్గీతలోనూ కఠోపనిషత్తులోనూ కొన్ని వచనాలు వచ్చినాయి. దీనిలో కఠోపనిషత్తులో ఒక విశేషం ఇక్కడ ముఖ్యమైనటువంటి వచనం అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం, ఆత్మస్య జంతో నిహిత గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకో. గుహాయాం, గుహ అంటే హృదయంలో, తమక్రతుః పశ్యతి వీతశోకో. తం అక్రతుః, అక్రతుః అంటే కోరికలు లేనివాడు అవుతాడు. ఎప్పుడు జీవాత్మ తన స్వరూపం తెలుసుకుంటాడంటే ఎప్పుడైతే నిష్కాముడు అవుతాడో ఒకటి. పశ్యతి వీతశోకో, వీతశోకో అనగా దుఃఖాన్ని వదిలేసేస్తాడు. అప్పుడు సహా ఆ జీవుడు పశ్యతి, చూస్తాడు. ఆ చూడటానికి ముఖ్యంగా ఏమిటి కావాలి అని అంటే ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. ధాతు అంటే మనస్సు, వీటన్నిటికీ మనస్సు కావాలి. ఆ మనస్సు ప్రసాద గుణంతో ఉంటే చూడగలుగుతాడు. అందుకనే మనస్సు అనేటువంటిది నిర్మలంగా ఉండాలి అని చెబుతారు. అది మనస్సుకి ఎప్పుడు మలినాలు పడుతుంటాయి. బంగారానికి మలినాలు పడితే అది బంగారం ప్రకాశించదు.
ఆ మలినాలను పోగొట్టాలనుకోండి బంగారానికి అగ్నిలో వేస్తాం. అగ్నిలో వేస్తే ఆ మలినాలు పోతాయి. మలినాలు పోయి అగ్నికి కాంతి పెరుగుతుంది. అప్పుడు స్వచ్ఛంగా కాంతి పెరుగుతుంది, దాని విలువ కూడా పెరుగుతుంటుంది. అట్లనే మనస్సు అనేటువంటిది మలినాలతోటి ఉన్నదనుకోండి, దాన్ని అగ్నిలో పడేయాలి. ఈ అగ్ని ఏమి అగ్ని అని అంటే ఇంద్రియాగ్ని. అనగా ఏమిటన్నమాట అది? ఆ ఇంద్రియములన్నిటిని కూడా ఒక ఏకాగ్ర చిత్తంతో తీసుకొచ్చి తపస్సులో పెట్టాలి. తపః, తపః అంటేనే వేడి అని అర్థం. వేడి అంటే అగ్ని. ఇంద్రియ సంయమాగ్ని అన్నారు దాన్ని. ఇంద్రియ సంయమాగ్ని. అగ్ని ఎట్లయితే కాలుతూ ఉంటుందో అలానే ఇంద్రియములు కూడా ఒక చోట చేర్చి వాటన్నిటినీ నియంత్రించి కట్టిపడేస్తే అవి ఎటు పోకుండా అక్కడే పడి ఉంటాయి. అని ఇంద్రియములు దేనితో పోలి చెప్పారు? గుర్రాలతోటి, అశ్వములు అని చెప్పారు. అశ్వము అనే దానికి అర్థం ఏమిటి అసలు? వేగముగా పరిగెత్తున్నది. ఆసు వేగే, అది వేగంగా పరిగెత్తుంటుంది. స్పీడ్ ఎందుకు ఉంది అనుకోండి, 60 వేల స్పీడ్తో పరిగెత్తుంటుంది. అది అశ్వం. అట్లనే మన ఇంద్రియాలకి దేనితో పోల్చారు అని అంటే గుర్రాలతో పోల్చారు, అశ్వములతో పోల్చారు. చాలా వేగంగా పరిగెత్తుతుంటాయి. ఇవి వేగంగా పరిగెత్తి అవి ఏం చేస్తుంటాయి? అనేకమైన పనులు చేస్తుంటాయి. వేగంగా పరిగెత్తుతాయి, అనేకమైన పనులు చేస్తుంటాయి. అనగా అర్థం ఏమిటి? దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాయి, సన్మార్గమైన ఆలోచనలు చేస్తుంటాయి. ఏం ఆలోచనలు చేసి చివరికి కర్మల్లో పడేస్తాయి. ఇది అందువలన ఈ పని చేస్తుంది. అందువలన మనస్సును ఏం చేయాలంటే ఇట్లా మలినాలతోటి కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 శత్రువులు ఈ మనస్సుని వశపరుచుకొని ఆశ చూపిస్తూ అవి వీడిని పడగొట్టేస్తుంటాయి. అందువలన అది తెలుసుకోమంటాడు. అదే చెప్పేది, మన వేదాలు చెప్తున్నది అదే. కాబట్టి ఇవి సృష్టిలో ఉన్నటువంటివిరా. అందుకనే ఈ గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ అనేటువంటి 6 శత్రువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే త్రిగుణాల్లో నుంచి వచ్చినాయి. వీటన్నిటి మూలం త్రిగుణం మాయలో నుంచి వచ్చింది. అందుకనే గీతలో దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా. ఈ గుణాలు త్రిగుణములు ఉన్నాయే, అవి దైవ సంబంధమైనటువంటివండి. అంటే దివ్యమైనటువంటివి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అవి ఏమండి మరి దివ్య గుణాలు అన్నారు కదా, పవిత్రం గొప్పవి అన్నారు కదా, అటువంటివి మరి చెడు ఎందుకు చేస్తున్నాయండి అని అంటారు. అంటే అవి ఏంటంటే వాటిని ఉపయోగించుకునే విధానం. కత్తి ఉందనుకోండి, కత్తిని ఉపయోగించుకునే విధానం దాని ప్రకారంగా ఉపయోగించుకోవాలి. దాన్ని వ్యతిరేక దిశలో ఉపయోగిస్తే అది వ్యతిరేక దిశలో వస్తే అధర్మంలోకి వెళ్ళిపోతుంది. అట్లే సత్వ రజస్తమో గుణాలు, ఉదాహరణ తమో గుణం ఉందనుకోండి, తమో గుణం ఉంటేనే యుద్ధం చేస్తాడు. తమో గుణం ఆవహించుకుంటేనే యుద్ధం చేస్తాడు. రాముడంతటి వాడు తమో గుణాన్ని ఆవహించుకున్నాడు. రామాయణంలో ఖరదూషణాదులను సంహరించేటప్పుడు ఆ రాముడిలో రుద్రుడు ప్రవేశిస్తాడు. అప్పుడు రాముడు అంత క్రితం అసలు మామూలుగా రాముడు ఎట్లుంటాడంటే ఎంతటి ప్రసన్నంగా ఉంటాడు, ఎంత దయామూర్తో చెప్పలేము, అంత ఇదిగా ఉంటాడు ఆయన యొక్క రూపం. ఎప్పుడైతే రుద్రుడు ప్రవేశించాడో చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ ఖరదూషణాదులను సంహరించేటప్పుడు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు అనమాట.
ఆ గంట 12 నిమిషాలు లెక్క అది. గంట 12 నిమిషాల్లో 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణాదులు, త్రిశూలను అందరినీ చంపేసేసాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తమో గుణాన్ని బయటికి పంపించేసాడు. ఇక లేదు, మళ్ళీ ప్రసన్నమైనట్టు నీళ్ళు ఊడిపోయినాడు. కాబట్టి ఈ తమో గుణం ఎందుకు పనికి వచ్చింది అంటే ధర్మరక్షణార్థం కావాలి. అందుకని యుద్ధం చేస్తున్నది ధర్మరక్షణార్థం తమో గుణం కావాలి. అందుకనే సైనికులకి తమో గుణం ఉండాలి. అవును, యుద్ధం వచ్చిందనుకోండి, ఆ దేశం ఈ దేశం యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే తమో గుణం ఉంటేనే పోయి వీడు తుపాకు పట్టుకొని యుద్ధం చేస్తాడు. తమో గుణం లేకుండా సత్వగుణంలో ఉన్నాడు అనుకోండి, అయ్యో ఎదుటివాడిని చంపితే ఎట్లా, వాడు జీవుడు, నాలాంటి వాడే వాడు, వాళ్ళలాంటి వాడిని నేను, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనుకుంటూ కూర్చుంటాడా? తుపాకి పట్టుకొని సర్వం కల్విదం బ్రహ్మ అని అనుకుంటూ కూర్చుంటాడా? అవి కనుక వచ్చింది అనుకుంటూ కూర్చున్నాడు అనుకో, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వీళ్ళని తన్నిపోతారు. అక్కడ ఏం కావాలి? తమో గుణమే కావాలి. అట్లనే సత్వగుణం అనేటువంటిది ఎక్కడ ఉపయోగించాలి? సత్వగుణ సంపన్నులు ఈ అజ్ఞానం అనే చీకటి పోగొట్టడానికి ప్రజలలో ఈ సత్వగుణాన్ని ఉపయోగించి చెబుతుంటారు. ఇట్లా ఈ విధంగా త్రిగుణములు దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ. కాబట్టి ఈ మూడు గుణములు దైవ గుణములు ఇవి మాయకు సంబంధించినవి. ఈ మూడు గుణాలను కూడా అతిక్రమించినటువంటి వాడు శుద్ధ చైతన్య స్వరూపంలోకి వెళ్ళినప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. అందుకనే శుద్ధ బ్రహ్మ పరాత్మ రరామ, కాలాత్మక పరమేశ్వర రామ, ఆ రెండు పదాలు ఉన్నాయి చూశారు. సమస్తం రామాయణం ఏమిటి? శుభ్రంగా ఉపనిషత్తులు అన్నిటినీ బోధించేసి ఆ నామరామాయణంలో మొదటి 2 లైన్లతోటే కంప్లీట్ అయిపోతుంది. అంత విశేషం అనమాట అని చెబుతూ ఇందులో ఇక ఆ జీవుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు ఉత్క్రామంతి పైకి లేచిపోతున్నాడండి ఆ జీవుడు. ఆ జీవుడు లేచిపోతున్నప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. శరీరం పడిపోయింది. ఆ శరీరం పడిపోయిన తర్వాత మరలా ఆ జీవుడు ఇంకో దానిలోకి వెళ్ళిపోయినాడు అనేటువంటిది మనం తెలుసుకో. ఆయన కర్మఫలాలను బట్టి వెళ్ళిపోతుంటాడు. జీవుడు రావటం పోవటం అనేటువంటిది 13వ అధికరణంలో చెబుతున్నాడు. ఉత్క్రాంతి గతి అధికరణం. ఉత్క్రాంతి గతి అధికరణం. జీవుడు శరీరం నుండి పైకి వెళ్ళిపోవడం రావడం గురించి ఈ అధికరణంలో వివరం ఉన్నది. పైకి పోతున్నాడు, వస్తున్నాడు, ఇదే పని. వీడు రాకపోకలు, వీడికి ఎప్పుడు రాక పోక. అందుకనే దీన్ని రాక పోక అని దానికి ఏం చెప్పాడు భగవద్గీతలో? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టాడు అంటే గిడతాడు, గిట్టాడు అంటే పుడతాడు అని చెప్పాడు. ఎంత ఇదిగా చెప్పాడు, ఎంత సత్యం చెప్పేశాడు. పుట్టాడు అంటే గిట్టాడు అంటే పుట్టాడు అనేటప్పటికీ డేట్ వేస్తాడు వాడికి. ఇప్పుడు మనం ఆ రైలు టికెట్లు, ఆ విమాన టికెట్లు కొనుక్కోవాలనుకోండి, 3 నెలల ముందే ఒక డేటు టైము ఇవన్నీ వేసుకొని ఇచ్చేస్తే వాడు ఇచ్చేస్తాడు. భవిష్యత్తు చూసుకోండి ఎంత ఇస్తాడు. నీకు సీట్ రిజర్వ్ చేశానయ్యా, ఫలానా ఎన్నో నెంబరు, ఇన్ని గంటలకు వచ్చి ఈ కారు రైలు ఎక్కువ అని ఈ విధంగా ముందే భవిష్యత్తు ఇచ్చేస్తుంటాడు. మనం దానికి ఏర్పాటు చేసుకుంటాం. అట్లనే ఆ పరమాత్మ కూడా ఆ పుట్టంగానే వాడి డేట్ ఒకటి వేసేస్తాడు. ఆ డేట్ ఒకటి వేసేసి ఆ డేటుకి రోజు గడుస్తున్నది అనుకోండి, నడవరా అంటుంటాడు. ఆ డేటు దగ్గరికి నడవరా అంటుంటాడు. జాగ్రత్తగా గమనిస్తే మీకే తెలుస్తుంది. పాదాలు ఉన్నాయి చూసుకోండి, పాదాలు ఎటున్నాయి? ముందుకు నడుస్తూ ఉంటాయి, ముందు వైపు నడుస్తుంటాయి. పాదాలు ముందుకు సాగుతూ ఉంటుంటాయి. ఆ వేళ్ళు ఇవి దాని తగ్గట్టుగానే మన యొక్క శరీరం ఇంద్రియాలు ముందుకు ఉంటుంటాయి. ఇప్పుడు భగవంతుడు వీపుకి 2 కళ్ళు, కాళ్ళకి ముక్కులు, అలానే నాలుక తీసుకెళ్ళి తలకాయకో పెట్టాడనుకోండి, ఇది ఎట్లా ఉంటుంది? అన్నీ ఎట్లా పెట్టాడో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది దీనిలో ఉండేటువంటి సైన్స్ ఏమిటనమాట. ముందుకు నడవటం అని చెప్పాడు.
ముందుకు నడవటానికి నువ్వు దారి చూసుకోవడానికి కళ్ళు చూస్తున్నావు, కాళ్ళు కూడా ముందుకు ఇట్లా ఉన్నాయి నడుస్తుండ్రా అని. ఆ దారి అనేటువంటిది ఏమిటి? సుపథము. అది కాబట్టి నీకు డేట్ ఇచ్చాను, ఆ డేట్కి నువ్వు అక్కడ చేరాలి, కాబట్టి నువ్వు నడువురా అని చెప్పేసి ఆ మార్గం అనేటువంటిది ఎంచుకో, ఆ మార్గం ద్వారా వెళ్ళిపో అని చెప్పాడు. ఆ మార్గం ద్వారా వెళ్ళటానికి బుక్స్ ఇచ్చాడు మనకి, పుస్తకాలు. ఈ పుస్తకాలను ఏమంటాము? జ్ఞానమయమైనటువంటి పుస్తకాలు. ఈ పుస్తకాలు ఇచ్చాడు, ఈ పుస్తకాలను పట్టుకోరా. ఎవరు ఎక్కడ అంటే గురువుగారిని పట్టుకో, గురువుగారిని పట్టుకుంటే గురువుగారు చెబుతారు అని చెప్తాడు. అట్లా ఈ విధంగా దీనిలో ఉత్క్రాంతి గతి అధికరణం అనే దానిలో ఉత్క్రాంతి గతి ఆగతి రాకపోకలు చేస్తూ ఉంటుంటాడు అన్నమాట వీడు, ఈ జీవుడు. ఇట్లా జీవునకు గమనము కౌశితికి బ్రాహ్మణంలో కూడా ఉన్నది. ఏమని ఉన్నదంటే సా యదస్మా శరీరాత్ ఉత్క్రామతి సహైవైతే సర్వై ఉత్క్రామతి. ఈ జీవుడు శరీరం విడిచి పైకి వెళ్ళిపోతున్నాడు. ఎలా? ఇంద్రియ వృత్తులతో కలిసే వెళ్ళిపోతాడు. ఏవైతే అస్మాత్ లోకాల్ ప్రయంతి చంద్రమస మేవ తే సర్వే గచ్చంతి. ఈ లోకం విడిచి వెళ్ళిన సమస్త జీవులు చంద్రలోకాన్ని చేరుకుంటారు. ఇక్కడ 2 లోకాలు ఉన్నాయి, ఒకటి సూర్యలోకము, ఇంకోటి చంద్రలోకం. చంద్రలోకం వెళ్ళినటువంటి వాడు రిటర్న్ అయ్యి మరలా తప్పనిసరిగా పునర్జన్మ తీసుకుంటాడు. సూర్యలోకం వెళ్ళినటువంటి వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇది దీనిలో చెప్పి అదే విషయము గీతలో ఉన్నది. అర్చిరాది మార్గము అని చెప్పాడు. ఆ సూర్యలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు, చంద్రలోకంలో వెళ్ళినటువంటి వాడు మరలా వస్తాడు. ఈ చంద్రలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మోక్షాన్ని పోకుండా మళ్ళీ జీవత్వం తీసుకుంటారు. అందుకని చాలామంది వచ్చే జన్మలో మంచి జన్మ ఎత్తాలని ఉద్దేశంతో గొప్పగా దానాలు చేసేవాళ్ళు, గొప్పగా దానాలు చేసేవాళ్ళు, అట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనమాట. అందువలన వాళ్ళందరూ కూడా ఆ దానాలు చేసినటువంటి వాళ్ళు, గొప్ప విశేషాలతో ఉన్నటువంటి వాళ్ళు మరుసటి జన్మలో గొప్ప వాళ్ళుగా జన్మిస్తుంటారు. అంత గొప్ప మన ప్రపంచంలో చూడండి, ఒక 20 మందో 30 మందో కోటీశ్వరులు ఉన్నారట, మళ్ళీ వాళ్ళల్లో నెంబర్ 1 ఒకడట. ఈ విధంగా గిన్నీస్ బుక్ లాగా బయటికి తీస్తుంటారు. ఎందుకు మరి? వాడు మనిషే కదా, మరి వాడు మనిషే, వీడు మనిషేను, అందరికీ గాలి వాయువు అందరికీ సమానమేను, అన్నీ సమానమేను, వాడంత గొప్పవాడేమిటి? అదే విశేషం, అదే అనమాట దీనిలో. అందువలన వాడు చేసుకునేటువంటి కర్మల వల్ల మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చి మరలా తీసుకుంటాడు. కర్మలు అనుభవించడానికి తిరిగి ఈ లోకానికి వస్తాడు. కర్మలు, వాడి యొక్క కర్మలు చాలా ఉన్నాయండి. కర్మలు అనుభవించాలి, వాడు చేయాల్సిన కర్మ దుష్కర్మ శుక్ర. అందుకనే కర్మల్ని ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని 3 కర్మలు చెప్పారు. కొన్ని కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి దుష్కృత కర్మలు రకరకాలు ఉంటాయి అన్నమాట. అట్లా దానికి చూడండి చాలా గొప్ప విశేషం ఏమిటో. మరి ఊరికినే వాళ్ళకి కాలు ఇరిగిపోతుంది. ఎందుకు కాలు ఇరిగిందయ్యా? ఇదిగో ఎందుకు, ఇదేమిటి, ఎందుకు ఇరగాలి? కాలు ఇరిగింది, లేదా చెయ్యి ఇరిగింది, లేకపోతే ఇంకేదో వచ్చింది, అవేమో వచ్చింది, ఏమిటి ఇవన్నీ అని చూస్తుంటే వీటికి కారణం ఏమిటి అని వెతికి చూస్తుంటే మనం అందరూ బాగానే ఉన్నాం కదా, మనం బైక్ బాగానే నడుపుతున్నాం కదా, జాగ్రత్తగా రూల్స్ ప్రకారమే నడుపుతున్నాం కదా. వాడొచ్చి గుద్దాడు, వాడు బాగానే ఉన్నాడు, నేను పోయినాడు. బాగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారం నడిచేవాడు వీడు పోయినాడు, వాడు బాగానే ఉన్నాడు. ఇటువంటివి మనం సంఘటనలు చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ చూస్తుంటుంటే ఎంతటి విశేషంగా చూసుకున్నది. మరి ఇది జరుగుతుందని వాడికి తెలుసా? మరి తెలియదు కదా. అందుకనే చెప్పేది ఈ కర్మలన్నీ ఇలా ఉంటాయి. కాబట్టి ఈ కర్మలు దుష్కృత కర్మలు, సుకృత కర్మలు. ఉదయం లేచిన దగ్గర నుంచి కొంతమంది చూసుకోండి, మాట్లాడితే అబద్ధాలండి, అదో కర్మ. అది దుష్కృత కర్మలోకి వెళ్ళిపోతారు. మాట్లాడితే అబద్ధం, అన్నీ అబద్ధం పోతాయి. రెండోది ఉన్నది, కొంతమంది రకరకాలైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి
ఇంకా రకరకాలు మనం చెప్పలేము. కర్మలలో చేసేటువంటి వాటిల్లో ఆ కర్మల్లో రకరకాలైనటువంటి అనేకమైనటువంటి అనమాట. ఇవన్నీ ఏం చేసి తెచ్చిపెడుతుంటాయి అంటే, మనం చేసేటువంటి కర్మలు సుకృత కర్మలు అయితే పుణ్యజన్మ వస్తుంది, దుష్కృత కర్మలు అయితే మరలా పాపపు జన్మ కష్టాలు అనుభవించడం దీనిలోనే వచ్చేస్తాయి. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు అనమాట. దీనిలో కర్మలు అనుభవించడానికి తిరిగి ఈ లోకానికి జీవుడు వస్తున్నాడు అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతున్నది. తస్మాత్ లోకాత్ పునరేతస్మై లోకాయ కర్మణే. అణు పరిమాణంలో ఉంటేనే జీవాత్మకు ఉత్క్రాంతి. అణువంత ఉంటాడు ఆ జీవాత్మ మన శరీరం. అదే విషయము నీవార సూకవత్తన్వి పీతాభస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ సా శివ సారీశ్వక్షర పరమస్వరాట్. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వై వైశ్రవణాయ కున్మహే అని ఈ విధంగా మంత్రపుష్పం ఆలయాల్లో చెబుతుంటారు. ఆలయాల్లో చెబుతుంటే వీళ్ళందరూ బాబు నిలబడి ఆ నమస్కారం చేసుకొని అక్కడ 10 రూపాయలు పళ్ళల్లో పడేసి వచ్చేస్తుంటారు. అరే ఇవాళ చేసావురా, బాగానే విన్నావు, రేపు చేసి ఒక్కరోజున ఏమిటి ఇది అనేటువంటిది ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఏమీ లేదు. తీర్థప్రసాదాలు అది మాత్రం ఉంది. తీర్థం తీసుకున్నా తీసుకోకపోయినా ప్రసాదం మాత్రం తీసుకుంటాడు. అది టేస్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఇది దీనిలో. అంతేగాని వాడు తెలుసుకుందాము అంతే, అజ్ఞానం అనే చీకటిలోంచి బయటపడదాము, రోజు వస్తున్నాను, రోజు వింటున్నాను, ఇది ఏమిటో తెలుసుకుందాము ఏమన్నా ఉన్నదా? దేని మీద ఉంటుంది? నీకు ఎంతసేపటికి డబ్బుల మీద అయితే ఉంటుంది. ఎవరన్నా నోటు ఇచ్చాడు, 500 రూపాయల నోటు, అది చినిగిపోయిందా, మరకలు పడ్డదా, అది ఉన్నదా, అటు ఇటు చూసి ఏమన్నా ఇంకోటి ఇవ్వండి అని అంటాడు. అక్కడ ఉన్నదే నీకు జ్ఞానం. ఇక్కడ మాత్రం తెలుసుకోరా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా అని చెబుతున్నాడు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అని భగవద్గీత చెప్పాడు కదా. ఒరే ఉద్ధరింపబడరా, ఉద్ధరించుకోవడానికి నీకు ఒక వస్తువు ఇచ్చానురా, నీకు ఆ వస్తువు ఏంటో మనస్సు అనేది ఇచ్చానురా, పట్టుకోరా, ఆ మనస్సుతో ఉద్ధరించుకోరా అని చెబితే వీడేం చేస్తున్నాడు చూసుకోండి. పైకి పెద్ద భక్తుడు, బొట్టు ఇంత పొడుగు బొట్టు పెడతాడు, చూస్తుంటే నిజమైన భక్తుడు. ఇది అట్లా కొంతమంది, అందరినీ అనుకోవటం కాదు, కొంతమంది దానివల్ల ప్రయోజనం లేదు. ఏమిటనంటే ఆ అజ్ఞానం అనేది తొలగి జ్ఞానం వైపు దృష్టి వెళుతుంటే అప్పుడే ఈ జీవుడు తరిస్తాడు. అదే విషయం ఇంకా చెబుతున్నాడు ఆ జీవుని విషయంలో కూడా. కఠోపనిషత్తులో అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితం విహితం గుహాయాం విహితం గుహాయాం విహితం లేకపోతే నిహితం ఎట్లయినా సరే. దమక్రతుపశ్యతి వీత శోకో తమక్రతుపశ్యతి వీత శోకో. కోరికలన్నీ నిష్కాముడు అయిపోవాలి. ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతున్నాడు అని అంటే నిష్కాముడు అయిపోవాలి, సమస్త దుఃఖాలు పోవాలి, ఇవన్నీ పోవాలి. పోతేనే అప్పుడు ఇవన్నీ పోతేనే. అందుకనే భగవద్గీతలో మొట్టమొదటి 2వ అధ్యాయంలోనే చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఒరే నువ్వు ఏ పనులు చేస్తున్నావు కానీ నిష్కామ కర్మ చేయరా అన్నాడు. నిష్కామ కర్మ చేయరా, నిష్కామ కర్మ చేయరా, అంతేగాని నేను లాభం కోసం చేస్తున్నాను అని అటు చేయవాడు. అది ఒక ధర్మంగా పెట్టుకొని ధర్మం, ఇది నేను చేయవలసిన నా యొక్క ధర్మము, డ్యూటీ, దీనివలన ఇంత ప్రయోజనము వస్తుంది అనేటువంటి ఆశతోటి పెట్టుకోకు. అది దానిలో అనమాట. అందుకనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మణి అని చెప్పాను అనమాట. కర్మలు చేస్తూ ఉండరా, ఆ కర్మలో దాని మీద ఒకసారిగా మనం చూసా. రైతుకి నాకు చూస్తుంటే ప్రాచీన కాలంలో రైతులను మేము చూసాము, ఇప్పుడు లేరు ఆ రైతులందరూ. పాపం ఆ రైతు పండిస్తాడు. ఒక్కొక్క సంవత్సరం 10 బస్తాలు వస్తాయి, ఒక్కో సంవత్సరం ఏదో వర్షాలు కొట్టుకుపోతాయి. కానీ ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటుంటాడు. ఏమండి ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు వస్తాయి ఏమిటానండి అంటే, అయ్యా పరమాత్మ యొక్క ఇదండి, నాదేం లేదండి, నేను కేవలం నిమిత్త మాత్రునండి, ఇదిగో వ్యవసాయం చేయటం ఇది వస్తే రావచ్చు, 10 బస్తాలు పోతే పోవచ్చు, ఏమన్నా సరే, కాబట్టి అంతా పరమాత్మదే అంటాడు. రైతు నిజమైన రైతు అది. పూర్వకాలం ఉన్నారు రైతులు అట్లా, సరే ఇప్పుడు ఆ రైతులందరూ కూడా పోయినారు.
రైతు అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపం. ఆ రైతు వచ్చిన పంటను తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఆ పంట అంతా గింజలన్నీ తీసుకొచ్చి ఒక కుప్ప పోసి దాని చుట్టూ ఆ గడ్డి కట్టేసేసి దానికి బొట్టు పెట్టి శుభ్రంగా చక్కగా ఒక పరమాత్మ స్వరూపం అది చేస్తున్నాడే, అది గొప్ప విశేషం. అది గొప్ప విశేషం. అది రైతు ఉద్ధరణ, తన యొక్క ఉద్ధరింపబడుతూ ఉంటుంటాడు. అది అనమాట. అనగా పరమాత్మని నిష్కామ కర్మతోటి సేవిస్తున్నటువంటి విశేషం. అది ఎంత గొప్ప విశేషం. అట్లా అనమాట. అని ఈ విధంగా చెబుతూ అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటిది కూడా చెప్పాడు. ఇంకా భగవద్గీతలో కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాన్ మనోరణీయాన్ సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని ఆ పరమాత్మని గురించి ఈ భగవద్గీతలో కూడా చెప్పాడనమాట. కవి పురాణం అనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేద్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇలా దీనిలో ఈ విధంగా మనకు పరమాత్మని గురించి చెబుతున్నాడు, జీవాత్మని గురించి చెబుతూ ఆ జీవాత్మ ప్రాణిలో ఉన్నప్పుడు పరమాత్మ ప్రాణిలో ఉన్నప్పుడు జీవాత్మగా ఉన్నాడు, అది తెలుసుకోమంటాడు. పరమాత్మ జీవుడిలో ఉన్నప్పుడు అంటే ఒక ప్రాణిలో ఉన్నాడు, మనలో ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్నాడు. జీవాత్మ రూపంలోనే ఎందుకయ్యా పరమాత్మగా ఉండొచ్చు కదా అని అంటే పరమాత్మ కూడా ఉన్నాడండి. నీవు కర్మల వలన పుట్టావు కదా, ఆ కర్మలు అనుభవించాలి కాబట్టి కర్మల వలన పుట్టావు కనుక ఆ కర్మలు అనేటువంటిది నీకు పోయినప్పుడు నీ యొక్క స్వస్వరూపం తెలుస్తుంది. నీలో ఉన్నాడు ఆ పరమాత్మ. ఎప్పుడు నీలో ఉండేటువంటి మాయ తొలగినప్పుడు, జీవ అనే 2 అక్షరాలు తొలగిపోయినప్పుడు నీ స్వస్వరూపం తెలుస్తుంది. అదే అభిజ్ఞ. ఆ శరీరంలో ఉన్నంతసేపు ఆ జీవాత్మ తెలుసుకోలేనంత కాలం, తన స్వస్వరూపం తెలుసుకోలేనంత కాలం వీడు అనేక రూపాలు పొందుతూ ఉంటాడు. వచ్చే జన్మలో మానవ రూపం రావచ్చు, పశుపక్షి, ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క కర్మల్ని బట్టి వస్తూ ఉంటుంటాయి. అట్లా ఈ విధంగా అనమాట. అని ఈ విధంగా జీవాత్మ గురించి చెబుతూ ఆ జీవాత్మ ఇందులో ఇక తర్వాత దీనిలో కూడా జీవాత్మ యొక్క రాకపోకల గురించి ఇంకా సాగిస్తూనే ఉన్నాడు. ఇంకా విశేషాలతోటి కూడా మనం తర్వాత రేపటికి చెప్పుకుందాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.